విహారీ అయితే స్టార్టింగ్‌లో లక్ష్మిని తన భార్యగా యాక్సెప్ట్ చేయడనమాట. ఇంక లక్ష్మికైతే ఇంకో కొత్త జీవితం ఇవ్వాలనే చూస్తూ ఉంటాడు. కానీ ఈ అంబిక, సహస్ర, పద్మాక్షి అడుగడుగునా లక్ష్మిని అవమానించడం, తిట్టడం, కొట్టడం, ఇంక ఈ అంబిక అయితే లక్ష్మి పైన హత్యా ప్రయత్నం చేయడం, ఇంకా లక్ష్మి నీ భర్త ఎవరు చెప్పు అనేసి ఇంకా విహారీ వాళ్ళ అమ్మ అడగగానే లక్ష్మి అయితే సూసైడ్ అటెంప్ట్ చేస్తదనమాట. ఇంకా సాధువు కూడా చెప్తాడనమాట, విహారీ నువ్వైతే లక్ష్మిని నీ భార్యగా అంగీకరించాల్సిందే. ఇది నీ విధిరాత. ఇంకా మిగిలేది ఏదైనా కూడా పైవాడే చూసుకుంటాడు అని ఆయన సాధువు కూడా చెప్పడం, ఇవన్నీ కలకలిపి విహారీనైతే లక్ష్మిని తన భార్యగా యాక్సెప్ట్ చేసేలాగా చేస్తాయన్నమాట. ఇంక ఇవాళైతే సహస్రే ఇంకా మన లక్ష్మి భర్త ఎవరో కాదు విహారీనే అని బయట కూడా పెట్టేస్తానమాట. ఇంకా అసలు ఏం జరుగుద్దంటే ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పి ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక రిసార్ట్లో పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఆ పార్టీలో అయితే మన విహారీ అయితే కనక మహాలక్ష్మికి అయితే ఇంకా తన మనసులో మాట చెప్పేస్తాడనమాట. కనక మహాలక్ష్మి ఐ లవ్ యూ కనక మహాలక్ష్మి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడనమాట. ఇంకంతే మన కనకం అయితే వెళ్ళిపోయి విహారీ నాకు చేసుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ విహారీ గారు, ఇంకా మీరు చూపిస్తున్న ఈ ప్రేమకైతే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అని అయితే కనక మహాలక్ష్మి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన విహారీ అయితే ఒక గిఫ్ట్ తీసుకొస్తాడనమాట. కనుక మీ గిఫ్ట్ నీకోసమే తీసుకొచ్చాను, ఇంక ఇది నువ్వు నా భార్యవి కదా, అందుకని ఈ నెక్లెస్ని అయితే నీ మెడలో వేస్తాననేసి ఇంకా విహారీ అయితే లక్ష్మి మెడలో నెక్లెస్ వేస్తాడనమాట. వేసేసి ఇంకొకసారి కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ చెప్పబోతూ ఉంటాడనమాట. ఆలోపు సహస్ర అయితే ఆపోజిట్లో నిలబడి తన ఫోన్లో వాట్సాప్లో డిటెక్టివ్ సూర్యకాంతం పంపించిన మన విహారీ కనక మహాలక్ష్మి మ్యారేజ్ ఫోటో చూసి షాక్ అయిద్దనమాట. ఇక్కడ వాట్సాప్లో ఏమో వాడిద్దరి మ్యారేజ్ ఫోటో చూడడం, అక్కడ ఆపోజిట్లో ఏమో మన విహారీ అయితే రెడీగా లక్ష్మికి ప్రపోజ్ చేస్తూ ఉండడం. ఇంక ఇవంతా చూసేసి ఇంకా మన శాస్త్రికి అర్థమైపోయింది అనమాట, లక్ష్మీ భర్త ఎవరో కాదు నా బావ విహారీయే అని. ఇంకా షాక్ అయిద్దనమాట. ఇంకా అసలు మంచి పని చేసిందనమాట సహస్ర. ఎలాగో విహారీ లక్ష్మి ఇద్దరు బయట పెట్టలేకపోతూ ఉన్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని. ఆఖరికి మన సహస్రే బయట పెట్టేలా చేసిందనమాట. ఇంకా వెంటనే అయితే విహారీ అయితే కాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేయబోతూ ఉంటే బావ దానికి అసలు ప్రపోజ్ చేయకూడదని చెప్పేసి మన సహస్ర అయితే అక్కడున్న పూల కుండీని తీసుకొని తన కాళ్ళ మీద వేసుకొని అబ్బా అంటదనమాట. ఏమైంది ఏమైందని చెప్పేసి ఇంకా మన విహారీ కనకం ఇద్దరు సహస్ర దగ్గరకు వస్తారనమాట. నా కాళ్ళ మీద పూల కుండీ పడింది బావా అనేసి ఇంకా మన కనక మహాలక్ష్మి మొహం ఇంకా చూస్తూ చెప్తుందనమాట, కోపంగా అది కూడా అనమాట. ఇంకా ఆఖరికి మన శాస్త్ర పరిస్థితి ఏమైందంటే ఇంకా తనని హర్ట్ చేసుకోవడం మొదలుపెట్టిందనమాట. మొన్నటిదాకా లక్ష్మి మీద పడి లక్ష్మిని హర్ట్ చేసేది, ఇవాళైతే ఇంకా విహారీ కోసం తన కాళ్ళ మీద తానే పూలకుండి వేసుకొని దెబ్బ తగిలించుకుంది. తిక్క కుదిరింది రెండు శాస్త్రకి. ఇంకా ఫాస్ట్గా అయితే విహారీ కనకాన్ని ఇద్దరిని అక్కడి నుంచి లాక్కొని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడికి తీసుకెళ్ళి ఈ లక్ష్మి మనందరినీ మోసం చేసింది, ఈ లక్ష్మి భర్త ఎవరో కాదు మన ముందే ఉన్నాడు, అది ఎవరో కాదు బావే లక్ష్మి మెడలో తాళి కట్టింది అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన విహారీ వాళ్ళ అమ్మ అయితే ఇంకా నువ్వు విహారీ ఇంత మోసం చేస్తావు అనుకోలేదు, లక్ష్మి నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు, విహారీ ఇప్పుడైతే నువ్వు ఎవరికి న్యాయం చేసినా ఒకరు అన్యాయం అయిపోతారు, నువ్వు లక్ష్మితోనే ఉండాలి అనుకుంటే ఈ ఇంట్లో ఉండద్దు అని చెప్తుందనమాట. ఇంకా అప్పుడు మన విహారీ అయితే హ్యాపీగా కనకాన్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఈ సహస్రం మొన్నటిదాకా అయితే ఇంకా నా బావే నా సర్వస్వం, నా బావనే పెళ్లి చేసుకుంటా, నా బావ లేకపోతే చచ్చిపోతాననేసి అంటూ ఉంటుందన్నమాట. అలాంటి సహస్రం అయితే విహారీ కనకాన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్తూ ఉంటే గుడ్లప్పగించుకొని చూస్తానమాట. ఇంక ఇదంతా కలేమో అనుకుంటా అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.